హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా కంటెంట్లోకి వచ్చేద్దాం ఇక. సో గైస్, ఈ యొక్క క్లాసెస్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఎల్పి, గ్రూప్ డి, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఫలదీకరణం చెందని అండం నుండి జరిగే ఉత్పత్తిని డాష్గా నిర్వహించవచ్చు. ఫలదీకరణం చెందని అండం నుండి జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారండి? ఆప్షన్ 1 అసంయోగ జననం అంటారు. ఏమంటారు? అసంయోగ జననం. నెక్స్ట్ 1. కణంలో క్రింది కణాంగాల్లో పవర్ హౌస్గా ప్రసిద్ధి చెందినది ఏది? కణంలో క్రింది కణాంగాల్లో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా దేన్ని పేర్కొంటాం? ఆప్షన్ 3 అంటే మైటోకాండ్రియాల్ అండి. ఓకే, మైటోకాండ్రియా అని ఏమంటాము? పవర్ హౌస్, కణ శక్తిఘారము అని పిలుస్తాము. ఓకే, కణానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ధ్వని అనేది ఒక రకమైన డాష్. ఏంటండి ధ్వని అనేది ఏంటి అసలు? ఆన్సర్ ఆప్షన్ 2 యాంత్రిక శక్తి అండి ధ్వని అనేది. ఓకేనా, యాంత్రిక శక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. గాలిలో ధ్వని వేగము ఎంత? గాలిలో ధ్వని వేగం, మన కాంతి వేగం తెలుసు కదా, 3 లక్షల కిలోమీటర్లు అండి ఒక సెకండ్కి. ఓకే, 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి కాంతి వేగం. అదేవిధంగా ధ్వనికి కూడా ఒక వేగం ఉంటుందండి, నిర్దిష్ట వేగం. మరి గాలిలో ధ్వని వేగం ఎంత? కామెంట్ చేయండి. తెలియకపోతే గాలిలో ధ్వని వేగం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, స్పిన్ బౌలర్ ఉపయోగించుకొనే సూత్రం ఏంటి? స్పిన్ బౌలర్ ఉపయోగించబడే సూత్రం, ఏ సూత్రాన్ని ఉపయోగించి దాన్ని బాల్ని తిప్పుతారండి అంటే బెర్నౌలీ సూత్రము. ఏంటది? బెర్నౌలీ సూత్రము. టాక్సాల్ అనే ఔషధాన్ని ఏ వ్యాధికి వాడుతున్నారు? టాక్సాల్ అనే ఔషధాన్ని దేనికి వాడుతున్నారండి? ఆప్షన్ 2 ఎయిడ్స్ కోసం. ఓకే, ఎయిడ్స్ నివారణకి టాక్సాల్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు ప్రజెంట్. నెక్స్ట్ 1. బెల్ మెటల్ ఏ లోహాల యొక్క మిశ్రమం? బెల్ ఉంటుంది కదండి, గుడిలోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, చాలా సౌండ్ వస్తూ ఉంటుంది. మరి ఏ 2 లోహాల మిశ్రమం ద్వారా దానికి సరైనటువంటి మోగేటువంటి శక్తి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాగి మరియు తగరం. రాగి మరియు తగరం. నెక్స్ట్ 1. విమానం పైకి లేవడానికి ఉపయోగపడే సూత్రము. విమానం పైకి లేవడానికి ఉపయోగపడే సూత్రం. ఆన్సర్ బెర్నౌలీ సూత్రము. ఓకే, బెర్నౌలీ సూత్రము ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. పీనియర్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏంటి? పీనియల్ గ్రంథి ఏ హార్మోన్ స్రవిస్తుందండి? ఆప్షన్ 2 మెలటోనిన్. ఓకే, మెలటోనిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, మెలటోనిన్. ప్రత్యుత్పత్తి చెందగల ఆకు దీనిలో ఉండును. ప్రత్యుత్పత్తి చెందగల ఆకండి ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రయోఫిల్లం అనేటువంటి ఆకు ప్రత్యుత్పత్తి చెందుతుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. క్రింది వాటిలో యాంటీబయాటిక్స్కి సంబంధించిన వాస్తవం ఏది? క్రింది వాటిలో యాంటీబయోటిక్స్కు సంబంధించిన వాస్తవం. ఆప్షన్ 2 అండి, వీటిని
మైక్రోబ్ల నుంచి రూపొందించడం అయింది. దేని నుంచి అండి? మైక్రోబ్ల నుంచి రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో అతి ముఖ్యమైన వర్ణకాంతి ఏది? కిరణజన్య సంయోగ క్రియలో అతి ముఖ్యమైన వర్ణకాంతి. ఆప్షన్ 3 ఎరుపు వర్ణం అండి. ఎరుపు వర్ణము చాలా చాలా ముఖ్యమైనది. ఎరుపు వర్ణం కాంతిలోనే మరి కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇంకెక్కువ జరుగుతుంది. ఓకే, సీరం అంటే ఏంటి? సీరం ఆప్షన్ 3 అండి, ఫైబ్రినోజన్ లేని జీవ పదార్థాన్నే సీరం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, రావత్ బట అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? రావత్ బట అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? 58 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రాజస్థాన్లో కలదు. ఎక్కడండి? రాజస్థాన్. నెక్స్ట్ వన్, ఆసియాలోనే మొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించిన దేశం ఏది? ఆసియాలోనే మొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 చైనా అండి. చైనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, అంగారకునిపై శాలిటరీ తరంగాల ఉనికిని తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది? అంగారకుడిపై శాలిటరీ తరంగాల ఉనికిని ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారండి? ఆన్సర్ ఆప్షన్ 2 భారత్, మన ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన మంకూరాద్ మామిడి ఏ రాష్ట్రానికి చెందినది? మంకూరాద్ మామిడి ఏ రాష్ట్రానికి చెందినదండి? ఆన్సర్ ఆప్షన్ 3 గోవా. ఓకే, గోవా. నెక్స్ట్ వన్, మణిపూర్ రాష్ట్రంలో హింసను అధ్యయనం చేయుటకు కేంద్ర ప్రభుత్వం నియమించిన 3 సభ్యుల కమిటీ చైర్మన్ ఎవరు? మనం చూసాం కదండి, మణిపూర్లో చాలా హింసాత్మక ఘటనలు అయితే జరగడం జరిగింది. దాన్ని అధ్యయనం చేయడానికి కేంద్రం వేసిన కమిటీకి చైర్మన్ 62 ఆప్షన్ 2 అండి, అజయ్ లంభా. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అందుకున్న బాలకృష్ణ విఠల్ దాస్ జోషి ఏ విభాగంలో చేసిన కృషికి గాను అందుకున్నారు? పద్మ విభూషణ్ ఎవరండి? బాలకృష్ణ విఠల్ దాస్ జోషి. ఏ రంగంలో కృషికి గాను ఈ అవార్డు అందుకున్నారంటే ఆర్కిటెక్ట్ అండి, వీరొక ఆర్కిటెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంపై గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఏ సంవత్సరంలో దాడి చేశారు? ఏ సంవత్సరంలో దాడి చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 4 326 క్రీస్తు పూర్వము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏంటండి? గోండులు. మధ్యప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తారండి వీరు, గోండులు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ చక్రవర్తిని దేవానాం ప్రియ అని సంబోధిస్తారు? దేవానాం ప్రియ ఎవరికి ఈ బిరుదు కలదండి? అంటే దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి అని అర్థం. ఎవరికి? అశోకుడికి కలదు. భారతదేశంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు అశోకుడండి. అశోకుడు వేయించినటువంటి కొన్ని రకాల శాసనాలలోనే ఇది మెన్షన్ చేయబడి ఉంది, దేవానాం ప్రియాన్ అనేసి. ఓకే, నెక్స్ట్ వన్, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. 4 స్టార్ ఆఫ్ డెస్టినీ అని ఎవరి ఆత్మకథగా చెప్పుకుంటాం? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ 67 ఆప్షన్ 1 ఎంఎం నరవానే. ఎంఎం నరవానే. సాయుధ దళాల నుండి భారతదేశంలోని ఏడి క్యాంప్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? 68 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మనీషా పాధి. నెక్స్ట్, గుడి పడ్వా అనే పండుగను ఏ రాష్ట్రం వారు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు? గుడి పడ్వా అనే పండుగను ఏ రాష్ట్రం వారు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు? ఆప్షన్ 3 అండి, మహారాష్ట్ర. ఇంపార్టెంట్, మహారాష్ట్ర. సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారండి? ఆప్షన్ 2 1952లో. ఓకే, సమాజ అభివృద్ధి కార్యక్రమం, సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించే X-59 సూపర్సోనిక్ విమానాన్ని ఏ దేశ అంతరిక్ష సంస్థ మరియు
లాక్హీడ్ మార్టిన్ ఆవిష్కరించారు? లాక్హీడ్ మార్టిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఉత్పత్తి సంస్థ అండి లాక్హీడ్ మార్టిన్. ఎక్కడుంది మరి ఇది? 71వది ఆన్సర్. ఆప్షన్ 3 అండి నాసా అండి. నాసా మరియు లాక్హీడ్ మార్టిన్ అమెరికాలో ఉంటుంది. ఓకే. జాతీయ వ్యవసాయ విధానం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 72 ఆన్సర్. ఆప్షన్ 3 అండి 2000 సంవత్సరంలో. భారత రాజ్యాంగ అధిపతిగా ఎవరుంటారు? భారతదేశంలో రాజ్యాంగ అధిపతిగా ఆప్షన్ 1 రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత్లో ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది? ప్రాథమిక విధులు స్వరణ్ సింగ్ కమిటీ నివేదిక ప్రకారం వీటిని యాడ్ చేశారండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి 42వ రాజ్యాంగ సవరణ 1976. ఓకే. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా అండి? పార్లమెంట్ సభ్యుల ద్వారా జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.